వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం మహిషాసురుడు మరియు దుర్గాదేవి కథ గురించి తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుడు తన బలంతో స్వర్గానికి తాను అధిపతిగా మారి దేవతలపై దాడులు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించి రక్షణ కోరారు. దుర్గాదేవి ఈ రాక్షసుని ఓడించడానికి మహిషాసురుని ఎదిరించి యుద్ధం చేసి అతన్ని సంహరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం వద్ద మహిషాసురుని సంహారం జరిగిందని నమ్మకం ఉంది. అందుకే అమ్మవారి ఈ ఆలయాన్ని మహిషాసుర మర్దిని ఆలయం అని కూడా పిలుస్తారు. కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇది శివుడికి అంకితం చేయబడినది. శివశక్తి సూత్రాన్ని ప్రతిబింబించేలా దుర్గమ్మ మరియు శివుడి ఇద్దరు ఇక్కడ పూజార్హ దేవతలుగా ఉండడం అనేక భక్తులకు విశ్వాస పాత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఆలయ సమీపంలో ఉంది. ఇది కార్తికేయుడు పూజకు ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో అనేక చిన్న దేవాలయాలు, ధర్మశాలలు ఉన్నాయి. పురాణ కథల ప్రకారం అర్జునుడు కూడా ఈ ఆలయానికి వచ్చినట్లు చెబుతారు. మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై కఠోర తపస్సు చేశాడు. అర్జునుడు శివుని కృపతో పవిత్రమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆ సమయంలో అర్జునుడు కూడా కనకదుర్గమ్మకు ప్రణామం తెలిపాడు. అందుకే ఇక్కడి ఆలయానికి అర్జునుడు సంబంధించినట్లు చెబుతూ పర్వతానికి మరింత ప్రాధాన్యతను చేకూరుస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతం చరిత్రలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. పురాణ గాథల ప్రకారం ఈ పర్వతం ఇంద్రుడి సాయం కోసం దేవతలు ప్రార్థించినప్పుడు కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదంతో పవిత్ర స్థలంగా మారింది. ఇంద్రుడు కిలాది అనే రూపంలో ఈ పర్వతాన్ని వాసం చేసేవాడని ఈ గాథ చెబుతుంది. పర్వతం అత్యంత దైవత్వంతో నిండిన స్థలం అని నమ్ముతారు మరియు భక్తులు ఇక్కడ యాత్ర చేయడం ద్వారా తమ కర్మలను శుద్ధి చేసుకోవచ్చని విశ్వసిస్తారు. ఇంద్రకీలాద్రి పర్వతం పౌరాణికంగా పరశురామ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. పరశురాముడు విష్ణువు యొక్క అవతారాలలో ఒకరు. తన తపస్సు కోసం ఈ పర్వతాన్ని ఎంచుకున్నాడు. ఈ సమయంలో ఆయన కనకదుర్గమ్మను కృష్ణానది తీరాన పూజించేవారు. ఈ కారణంగా ఈ ఆలయం విష్ణువుకు చెందిన పవిత్ర స్థలంగా కూడా భావించబడుతుంది. ఈ కథ ప్రధానంగా దుర్గామాత రాక్షసుడు మహిషాసురుని సంహరించడం మీద ఆధారపడి ఉంది. ఈ కథ అనేక పురాణాలలో ఉంది మరియు అమ్మవారి శక్తిని తెలియజేస్తుంది. ఈ పురాణంలో దేవి దుర్గా అష్టదశ పూజలు, విభిన్న రూపాలు మరియు అమ్మవారి మహిమ గురించి ప్రస్తావించబడింది. ఈ వివరాలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పట్ల భక్తులకు మరింత గాఢమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.